మంచం లేదా? మీ ఇంట్లో ఏసీ లేదా? ఓహో, మీ ఇంట్లో టీవీ లేదా? అయితే ఈ ఫర్నిచర్ షాప్ కి వచ్చి కొనండి, ఎందుకంటే ఈ షాప్ లో ఫర్నిచర్ తో పాటు ఫన్ కూడా ఉంటుంది అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ ఆ ఫన్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with Steve. రాంప్రసాద్ కి డౌట్ వచ్చింది కదా, వెనకేదో జరుగుతుంది. నా కరుస్తారా ఆడి కరుస్తారా అర్థం కొంచెం సాగయ్యా. అరే బాబు సార్, కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్ చేసేరి. మీకు ఏ ఐటెం కావాలి చెప్పండి సార్. మనకి ఐటెం అన్నాను సార్, ఆవిడ ఐటెం కాదు. లోపలికి వెళ్ళిన సామాన్లు సార్. చెప్పండి సార్, మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమైనా ఉంటే చూపిస్తాను. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను సార్. ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన ఇంకోరు పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్యి బాబాయ్, నాకు ఇలాంటిదే కావాలి సార్. పడుకో పడుకో పడుకో. ఏమయ్యారా? ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తాను ఈరోజు వచ్చాడు? ఈ మంచం కొనుక్కున్న రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. ఆడి మంచం లేదు, అందుకే ఆఫర్ పెట్టాం. నా బెడ్ వద్దు సార్, వేరే చూపించండి సార్. ఇంకోటి ఉంది సార్ మన దగ్గర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటారు కదా, అవును. ఆ దుప్పటి కప్పుకొని మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే, ఈ కక్కుతో ఆర్డర్ పెట్టి చేసింది ఇంకేమైనా ఉన్నా సార్. కొనుక్కోవాలి. మీకు చూస్తుంటే సార్, మనం షూటింగ్ నుంచి బాగా కలిసిపోయి వస్తాం కదా సార్. అవునవును. మన దగ్గర దుప్పటి ఉంది సార్. ఓకే. ఆ దుప్పటి ఇలా వేసుకోగానే వెంటనే నిద్ర వస్తుంది సార్ మనకి. హలో, హౌ? ఒకసారి చూడండి. అరే పడుకోరా దుప్పటి వేసుకొని. రే బాబు లేగు. రే బాబు. ఓ ఫెంటాస్టిక్. కెన్ ఐ ట్రై? మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే పట్టిందా సార్? లేదు, పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు, వినిపిస్తుంది మాట. నిన్న కాక మొన్న వచ్చాడు, చెప్పగానే క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని గెటప్ ప్లేస్ ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్. నిద్ర పడిందా సార్? ఏం సరేమైంది? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసా సార్, దీని స్పెషల్ 3 కాళ్ళు ఉంటాయి సార్ చైర్ కి. 3 కాళ్ళే ఉన్నాయండి సార్. మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్. మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సరే అది ఒకసారి అది సార్ మనకి షూటింగ్ లోని కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్. ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. సార్ దీనికి రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇదిగోండి వెళ్తాయండి. ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇసురుకోండి. ఇలాగా ఫ్యాన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మీకు చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సార్ ఇదేంటి సార్? వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్. మందర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్. ఓ. జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్ ఎలా సార్? ఎలాగ ఇది పని చేసేది? వెళ్ళండి సార్. ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఉతుకొని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఉతుక్కొని వచ్చి ఏదైనా మంచాలు అలాంటివి? చెప్పా కదా సార్, రష్యా మసాలా చాలా బాగుంటుంది సార్. అది ఏం కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. క్లాక్స్ ఏమైనా ఉన్నాయి సార్ మన దగ్గర? ఉంది సార్ మన దగ్గర. ఇగోండి సార్, వాల్ క్లాక్ ఉంది సార్. వాళ్ళది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ. సార్ ఈ వాచ్ గోడకు పెట్టుకునేది కాదు సార్, మరి ఇది నడుము కట్టుకోవడానికి. ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్. అవును సార్. ఇప్పుడు ఇదే మన వాచ్ ఇక్కడ ఉంది అనుకోండి సార్, నన్ను అడగండి ఒకసారి టైం ఎంత అయింది. ఇలాగ అనేసరికి ఆడికి ఒక అడగబుద్ధి లేదు. ఒకసారి పట్టుకోండి, ఒకసారి టైం అడగండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత దీనికి చెప్పండి, టైం ఎంత దీనికి చెప్పండి.
సార్ అది ఒక్కసారి అవతల అది కాదు సార్. ఒక్కసారి మన దగ్గర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్. అదేంటి సార్ అదెందుకు? అంటే కూలర్ ఎప్పటి నుంచి పని చేయట్లేదు, వెళ్ళట్లేదు, అందుకని ఆఫర్ పెట్టాను సార్. ఈ రిమోట్ కొనండి సార్. దేనికి సార్ ఈ రిమోట్? జస్ట్ ఏం లేదు సార్, రిమోట్ కొనుక్కోవడం అంతే. మన నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 1 to 9 ఉంటాయి సార్, చూసుకొని నొక్కోవడం. స్ట్రెస్ బస్టర్, స్ట్రెస్ బస్టర్. సార్ ఆ మిర్రర్ తీసుకోండి సార్, 10,000 రూపీస్ మిర్రర్ సార్. ఏంటి సార్ స్పెషాలిటీ? అది పగలదు సార్. పగిలిపోతుంది కదా సార్. అక్కడ ఉంటే పగలదు సార్, అక్కడ ఉంటే పగలదు సార్. అది కాదు. ఆగవే ఆగు. ఏంటి దాని నుంచి వస్తున్నావు తిడతాడు పంపించేసిన ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఒక్క డైలాగ్ ఉండని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి. రే వెళ్ళిపో, ఇటు చేస్తారు ఇక్కడ నుంచి నీ క్యారెక్టర్. ఆ కిందకి వెళ్ళి బుస్ బుస్ అనుకోరా పో. నువ్వు చేరే ఎప్పటి నుంచి? ఓకే సార్ నేను చేస్తాను సార్. మొదలెడతాం. థ్యాంక్ యూ, స్కిట్ అయిపోయింది సార్. స్కిట్ ఇంకా ఉందేమో అనుకొని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుస్ బుస్ అన్నప్పుడు కూడా ఇంత అవమానం పడలేదు సార్ నేను. థ్యాంక్ యూ సార్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? బాబోయ్ కళ్ళు తిరిగే అసలు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్కటి చెప్తుంటే. వాషింగ్ మిషన్ అంటే లోపల వెళ్ళి రాయి మీద ఉతుక్కోవాలా? మాకు ఆ బెడ్షీట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది కదా, ఓ 2 ఇవ్వండి ఇలాంటి skits. బాగుంది. మనో గారు చాలా బాగుంది, ఫెంటాస్టిక్. థ్యాంక్స్ సార్. గుట్ట కింద గుంపు సెట్ల నిండా గుట్ట కింద గుంపు సెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి కుందాకయ్యో ముద్దులైనా. ఈ పాట పాడింది నువ్వే కదా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, నీది లేదయా? ఏం మాట్లాడుతున్నావురా? సార్ మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టరకాయ వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కడైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ 2 జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. ఏ హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడేదో స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే పెట్టండి సార్. విలన్ అంటే తెలుగులో దొరుకుతారు కదా, ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి నేను సాల్వ్ చేస్తాను, నాకు ప్రాబ్లం వస్తే వీడు సాల్వ్ చేస్తారు, వీడి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్ అఫైర్స్? అంతకు మించి ఈ మోకాళ్ళవి కొట్టేస్తుంటాయి ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను అని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు అంతా ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన అసలు సంబంధం పేరేంటి అనుకుంటున్నావు? ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ముగ్గై నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచింది మీ అమ్మ? జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే
చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళు అంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు. పిలు పిలు. ఏమైందిలే, కొత్తలో ఎవరు వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురిని ఒక గంట వదిలితే చాలమ్మా. ఇక మీద నేను ఈవెంట్స్కి వెళ్ళను. ఏమ్మా ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్ కి వెళ్ళవా? ఏ బావల 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 అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే, మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకు అంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతా సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.